ప్రభు బల్లో పాల్పుచ్చుకుంటే లేఖనాన్ని మరొకసారి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. రెండో అధ్యాయం 28వ వచనం నుండి 3వ అధ్యాయం 3వ వచనం వరకు చదువుతాం. 2వ అధ్యాయం 28, 3వ అధ్యాయం 3 వరకు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనలను ఎరగదు, ఏలనగా అది ఆయనను ఎరగలేదు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రంగా చేసుకుని ప్రార్థించుతాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ బాల చుట్టూ నీ పిల్లలుగా మేము కూర్చునే ధాన్యత ఇచ్చినారు ప్రభా. నీ సముఖమందు తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి నీ కొన్నాళ్ళు నీ అక్కడ వరకే మమ్మల్ని అందరినీ సిద్ధపరచము. ఈ బల యొద్ద మమ్మలను కాల్సిన చిరుకలను నియమములను మాకు కనపరిచి ప్రభా యోగ్యమైన రీతిలో ఈ బలలో పాల్పుచ్చుకుంటూ సహాయపడమని యేసుప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. మనం ప్రభుతో సహవాసం చేస్తున్నాము. అయితే మన ప్రభువు మనలను తండ్రిగా మనం చూస్తున్నాం. ఇంకోటి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మన సహోదరుడిగా చూస్తున్నాం. దాన్ని మనం చూసాము. కుమారులుగా తండ్రిని సేవించుట, సైన్యాధిపతిగా ఆయన అధికారము, క్రమము, అధికారం కలిగినప్పటికీ ఆయన మన తండ్రిగా మనం చూసాం. అలాగే జడ్జిగా ఆయన ఉన్నప్పటికీ ఆయన తండ్రిగా మనం ఆరాధించి వచ్చాం. ఇప్పుడు ఆయన మన ప్రభువుగా రాబోతున్నాడు. ఆయన మన ప్రభు అయినాడు. మరి ఇప్పుడు ఆయన రాకడలో మనం ప్రత్యక్షం కావాల్సిన వారు. చూడు 28వ వచనం 2. కాబట్టి చిన్న పిల్లారా, నా చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు, ఆయన రాకడలో భయం ఎందుకు? మన తండ్రే కదా వచ్చేది, మన ప్రభువే కదా వచ్చేది. తండ్రి యందు కుమారుడు ఉన్నాడు, కుమారుడు యందు తండ్రి ఉన్నాడు, మనం ఆయన యందు ఉంటున్నాం. ఇప్పుడు ప్రభు బల్లో పాల్పుచ్చుకుంటున్నాం అంటే క్రీస్తు శరీరంలో మనం పాల్పుచ్చుకుంటున్నాం అంటే క్రీస్తు శరీరంలో మనం కూడా ఏకమై ఉన్నామని అర్థం. మరి ఇప్పుడు ఆయన రాకడలో ఆయన ఎదుట సిగ్గుపడక, ఇంకో మాటలో అధైర్యపడక ధైర్యం కలిగి ఉండుట. ఆయన రాకడలో సిగ్గు కాదు, భయము కాదు. సిగ్గు భయము దూరం చేస్తుంది. సిగ్గుపడి దూరం అవుతాం, సిగ్గుపడి దాక్కుంటాం, అలాగే భయపడి దాక్కుంటాం. కానీ ఇక్కడ సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి.
ఇక్కడ 3వ అధ్యాయం ఒకటి వచ్చింది. సో దేవుడు మనల్ని ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి మనకి ఇచ్చాడు. ఆయన ఎందుకు మనకు ఆయన ఇచ్చాడు అంటే మనము తిరిగి దేవుని యొద్దకు సమకూర్చబట్టకే తన కుమారుని మన కొరకు పంపించాడు. తండ్రి ప్రేమ తన కుమారుని పంపించటం బట్టి మన మీద ఉన్నది. మనుషుల మీద దేవునికి ప్రేమ ఉన్నది కాబట్టి తన ప్రియకుమారుని పంపించినాడు. మరి తన కుమారుని ఎందుకు పంపించాడు? మనం ఆయన ద్వారా తండ్రి యొద్దకు వచ్చే మార్గం అదే. కాబట్టి ఇప్పుడు మనం ఆయన కుమారుని అనుసరించవాలని, ఆయనను అంగీకరించవాలని. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల దగ్గర బలద్ద కూర్చున్నప్పుడు ఆయన రొట్టెని మరి ఆహారం మధ్యలో ఉంచినాడు. అయితే ఆయన తన శిష్యులను పాదములను కడిగి మరి తువాలతో తుడిచినాడు. అక్కడ ఏమయ్యాడు? ఆయన దాసుడైనాడు. అది ఆయన ప్రేమతో పరిచయం చేయుచున్నాడు, తన సహోదరులను కడుగుచున్నాడు. ఆయన యజమానుడు ప్రభు, కానీ ఒక దాసునిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన యందు దేవుని ప్రేమ ఉన్నది. తండ్రి తన కుమారుని ద్వారా మరి ఆ పాదములను కడుగుచున్నాడు. తాను పవిత్రుడై ఉన్నాడు, తన పిల్లలు కూడా పవిత్రులుగా ఉండాలని. అయితే ఇది మనలో ఉండవలసిన విషయం. అయితే లోకములో మరి మనం దేవుని పిల్లలమే, కానీ లోకం మనలను ఎరుగదు. ఎందుకంటే అది ఆయనను ఎరగలేదు. మరి మనమందరం ప్రభు రాకడలో ఆనందంతో ధైర్యంతో ఆయన యందు కనపడినట్లుగా మనం ఎదురు చూస్తున్నాం. అందుకే మాటికి ఆయన పాదముల ఆయన బల్ల ఎద్దుకు వచ్చినప్పుడల్లా మనం పరీక్షించుకుంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకంలో ఉంచుకున్నట్లను బట్టి మనం తప్పుపోం. ఆయన వచ్చే వరకు ఇలా చేయమని చెప్పాడు. మరి సమాజంగా కలిసి వచ్చినప్పుడల్లా మరి నూతన నిబంధనలో క్రొత్త నిబంధన సంఘం అపోస్తలుల బోధ ప్రకారం వారు అపోస్తలుల బోధ ఇచ్చినప్పుడు వారు ఎలా ఉండేవారు? సహవాసముగా వచ్చేవారు. సహవాసమును రొట్టె విరుచుట, సహవాసము రొట్టె విరుచుట ఒకటే. అంటే రొట్టె విరుచటం అంటే బల్ల కలిగి ఉన్నాం. బల్ల సహవాసానికి సాదృశ్యం. తర్వాత ప్రార్థన, ఇవి ఎడతెక్క ఉన్నాయి. కాబట్టి ఆదిమ సంఘం వారి మధ్య బల్ల ఉన్నది, అనగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారు అపోస్తలుల బోధ యందు నిల్చున్నారు, ఎడతెక్క కొనసాగుతున్నారు. అపోస్తలులు ఎవరి గురించి చెప్తారు? యేసు ప్రభుతో ఉన్నారు. మరి వాళ్ళు ఇవ్వాల్సిన సాక్ష్యము యేసుక్రీస్తు ప్రభుని గురించి. ఆయన ఏ రీతిగా నడిచినాడు, ఏ రీతిగా ప్రజల మధ్య ఉండినాడు, వారు కూడా ఉండి ఆయన చూసినవారు. అవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తారు? మొదట యోహాను ఏం చెప్పాడు చూడండి, మేము ఏది చూసామో ఏది విన్నామో. చూడు, మొదట వచ్చిన జీవవాక్యం గురించినది. అది తెలియజేస్తున్నారు. ఏదో మర్మాలు, ఇక్కడ టీచింగ్ కాదు, ఆయన తెలియపరుస్తున్నారు. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నారు? ఎందుకు? 3వ వచనం,
ఉమ్. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు. ఉమ్. ఉమ్. సో సో ఏమైతే చూశారో ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారంటే మాతో కూడా మీకును సహవాసం కలిగి ఉండాలని. మరి ఈ సహవాసం ఎవరితో ఉంటుంది? మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను. అందుకోసమే ఈ మాటలు రాయించున్నారు. అందుకొరకే ఈ సాక్ష్యం ఇవ్వబడు. ఇది అపోస్తలుల బోధ. మరి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఇవ్వబడ్డాడు. ఆయన మన కొరకు సిలువేయబడ్డాడు. మన దోషములన్నిటి కొరకు ఆయన మరి సిలువేయబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచున్నాడు. ఈ యేసును దేవుడు లేపాను. దీనికి మేము సాక్షులు. మరి ఆయన ఏమేమి ఆజ్ఞ ఇచ్చాడో అవన్నీ మరి బోధిస్తూ వచ్చినారు. తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఏ ఆజ్ఞలు ఇచ్చారో వాటిని గైకొనమని చెప్పాడు. కాబట్టి మరి మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారం మన ప్రభుని యేసుక్రీస్తును మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. జ్ఞాపకంలో ఉంచుకోమంటే ఊరికే నోటితో కాదు, మనము ఆయనను అనుసరించుటకు తప్పుపోకుండా చూడాలి. ఆయన యజమానుడే అండి, ఏ మనసుతో ఆయన ప్రేమ చూపాడో అలాగే ఒకరితో ఒకరము మనం ఎట్లా ఉండాలనో ఇవన్నీ సహవాసముగా మనం అనుసరించవలను. ఇక్కడ దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి లోకం మనలను ద్వేషిస్తుంది. లోకం ఆయన ఎరగలేదు, మనలను కూడా లోకము ఎరగదు. మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గు భయము ఎందుకు వస్తుంది? సిగ్గు ఎందుకు వస్తుంది? సిగ్గు ఎప్పుడు వస్తుంది? మనం దిగంబర్లుగా ఉంటే సడన్గా ఆయన వస్తే అప్పుడు సిగ్గు. మనం ఇంకా చెడ్డవాటిలో నిల్చుంటే మరి ధైర్యం ఉండదు ప్రభు రాకడలో. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రభునందే నిలిచి ఉండవాలి. అందుకే మాటికి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, సహవాసం ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా ఉండాలి. మరి కాలము ఆయన రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి ఆ దినం సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకుండాలి. మరి ఎక్కువగా ఇంకా వెనక జారటం, నిరుత్సాహం కలిగి ఉండటం కాదు. దినాలు అయ్యే కొలది అశ్రద్ధ వస్తుంది. మనకి అశ్రద్ధ ఎందుకు వస్తుంది? ఇందాక చూసాము. ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఆయన తండ్రే కదా, ఆయన యజమానుడు ప్రభు అయినాడు, తండ్రి అయినాడు. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఎందుకు ఇవ్వలేదు? నిర్లక్ష్యత. ఆయన ప్రేమ గలవాడు, దయ గలవాడు, కృప గలవాడు. అందుకనే నిర్లక్ష్యత లేదు. మరి ఎక్కువైన జాగ్రత్త మనకు కావాలి. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అంతగా మనం ఆయనను ప్రేమించాలి. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, మనం కూడా ఆయనను ప్రేమించవాలని. చూడు 4వ అధ్యాయంలో 19 ఆయన్ని 4:19 ఆయన మనం మొదట ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాం. మొదటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినట్టుగా మనము ఆయనను ప్రేమించాలి. నిర్లక్ష్యం కూడా కాదు, ప్రేమ గలవాడే, దయగలవాడే అని నిర్లక్ష్యత కాదు. ఎందుకంటే చూడు 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను దేవుడు ప్రేమే అన్నాడు. మరి ప్రేమ అంటే నిర్లక్ష్యత ఎందుకు? ప్రేమ ఏ గుణాలు కలిగి ఉంటుంది? ప్రేమ ఏం కలిగి ఉంటుంది? చూడు 13వ అధ్యాయం 1 కొరింథీ. ఇది మనకు తెలిసిన విషయమే. మరలా లేఖనం చూద్దాం.
లేఖనం ఏం చెప్తుందో, ప్రేమ అంటే గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. వాట్ ఈజ్ గాడ్? చదువు ఇప్పుడు 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. సో ప్రేమ, ఈ ప్రేమ ఎట్లాంటి గుణాలు ఉన్నాయో, ఈ గుణాలు మనలో ఉన్నాయా? ఇప్పుడు దావీదు కుమారులు దావీదుతో కలిసి పరిపాలించేటి మంత్రులు అక్కడ బల్ల దగ్గర ఉన్నారు. దావీదు హృదయం దేవుని ఎడల ఎట్లా ఉన్నదో అలాగన తనతో పరిపాలించే మంత్రులు, దావీదు కుమారులు, దావీదు హృదయం ఉన్నట్టుగా దావీదు హృదయము దేవుని హృదయం ఎట్లా ఉన్నదో అలా ఉన్నది. దావీదు హృదయం దేవుని హృదయానుసారంగా ఎలాగున్నదో అలాగా ఆయనతో పరిపాలించేటి వాళ్ళు అందరూ కలిగి ఉన్నారా? బలద్దా? తప్పిపోతారు. తలంపులు వేరుగా ఉంటాయి. పరిస్థితులను బట్టి ఆయన ప్రవర్తించినట్టుగా వాళ్ళు ప్రవర్తించరు. అందుకే ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాలా, దావీదు దేవుని హృదయాన్ని అనుసరిస్తున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు, తండ్రి ప్రేమే ఉన్నాడు. తన కుమారుడు కూడా ఆయన ద్వేషించట్లేదు, ప్రేమించున్నాడు. తన కుమారుడు కూడా తండ్రి వలె, తండ్రి మనసుతోటే శిష్యుల పాదములను కడిగాడు. అది దేవుడు. మరి ఇప్పుడు ఈ ప్రేమను మనం కలిగి ఉండకపోతే, అనగా ఈ దేవుని మనం కలిగి ఉండకపోతే మనము నిష్ప్రయోజకులమే. చూడు, మొదటి వచనం 13, 1 కొరింథీ 13. సో ఎన్నెన్నో తలాంతులు మనకు ఉండొచ్చు, ఎన్నెన్నో మరి సామర్థ్యతలు మనకు కలిగి ఉండొచ్చు. అందులో మనుషుల భాషలతోనూ, ఇంకా దేవదోషుల భాషలతోనూ, మ్రోగడు కంచును, గణగణలాడు తాళమునే ఎందును, ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడినైనను, ఇంకేంటి, కొండలను పెకిలింపగల విశ్వాసం గలవాడనైనను, బీదల పోషణ కొరకు మరి ఇంత అనుభవాలు కలిగి, ఇంత వరాలు కలిగి ఏమి లేకపోతే, ప్రేమ లేకపోతే. ప్రేమ అంటే ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమయైన గాడ్ ఈజ్ లవ్. మరి ఈ ప్రేమ దేవుడు మనలను తన కుమారుని ఇచ్చటను బట్టి మనము దేవుని ప్రేమ మనకు తెలిసింది. చూడు, 4వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమే అన్నాడు, దేవుడు లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అంటే దేవుని గుణం ఇది. ప్రేమ యొక్క గుణం మనం చదివాము ఎన్నో విషయాలు. అది లేనివాడు దేవుని ఎరుగడు. 9వ వచనం. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు సో దేవుని ప్రేమ మనకు ప్రత్యక్షపరచబడింది తన కుమారుని ఇచ్చుటను బట్టి. మరి ఇప్పుడు ఈ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు భయపడతామా? గొర్రెపిల్ల ప్రత్యక్షమవుతుంది, అప్పుడు భయం వేస్తుందా? కానీ గొర్రెపిల్ల ఎవరు? రాజుల రాజు, ప్రభులకు ప్రభు.
ఎవరు భయపడతారు ఆ రోజుని? ప్రకటనలో అన్నాడు కదా, 6వ అధ్యాయంలో ఎవరు భయపడతారు గొర్రెపిల్ల వచ్చినప్పుడు? ఉం? చూడండి 6వ అధ్యాయం, ఆ, 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ఉం, ఉం, సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. మమ్మును మరుగు చేయడని ఎవరు భయపడుతున్నారు? అందరూ భయపడుతున్నారు. ఎవరు వాళ్ళు? భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతిదాసులు, అంటే ప్రతి ప్రజ, సామాన్యులేమి, గనులేమి, సామంతులేమి, అందరూ భయపడుతున్నారు. ఎవరైతే ఆయనను స్వీకరించలేదో, ఎవరైతే ఆయనను అనుసరించట్లేదో, ఆయన ఈ గొర్రెపిల్ల ఉగ్రతగా కనపడుతున్నాడు. ఆయన ప్రేమ అన్నాడు, కోపిష్ట ఆయన కాదు కదా. ఆయన ప్రేమ అన్నాడు. చూడు 4వ అధ్యాయం 1వ యోహానులో 17వ వచనంలో, తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు ఆయన ఎట్టువాడన్నాడో అట్టువారమే. ఈ లోకానికి తెలియదు మనం ఎవరో, ఆయన ఎవరో తెలియదు కాబట్టి మనం ఎవరో కూడా లోకానికి తెలియదు. వారు ఎరగలేదు, ప్రేమ ఏంటో తెలియలేదు. ప్రేమ ఏ విధంగా గద్దిస్తుందో, ఏ విధంగా కోపడుతుందో, ఏ విధంగా దీర్ఘశాంతం చూపిస్తుందో, ఏ విధంగా బోధిస్తుందో, నేర్పిస్తుందో అది వారికి తెలియదు. తండ్రి ప్రేమ ఎట్లాంటిదో, గద్దించినా, బాధ పెట్టినా, హెచ్చరించినా, ఇవన్నిట్లో ప్రేమ ఉన్నది. అది ఎరగరు. ప్రేమ శిక్షిస్తుంది. తండ్రి తన కుమారుని శిక్షిస్తుంది. ప్రేమించే తండ్రి కుమారుని శిక్షిస్తాడు. శిక్షింపని కుమారుడు తండ్రికి విరోధి. మరి ఈ రీతిగా ప్రేమ ఎట్లా ఉన్నదో చూస్తున్నాం. మరి తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. సో 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు. సో ఆయన ప్రేమ అన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు భయం వేస్తుందా? భయం లేదు. ఎందుకు? మనం ఆయన యందు ఉన్నాం కాబట్టి. మనం ఆయన అందుంటే ఎందుకు భయం? ఇప్పుడు క్రీస్తు ఉన్నాడు, క్రీస్తులో మనం ఉన్నాము. అప్పుడు ఉగ్రత రాని, ఏ విధమైన భయం లేదు. ఇప్పుడు నోవహు ఉన్నాడు అనుకో, నోవహు దేవుడు చెప్పినప్పుడు అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించినప్పుడు భయపడినాడు, భయంతో చలించిపోయాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టుగా సమస్తం చేసి ఉన్నాడు. ఎప్పుడైతే సమస్తము దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేసి ఉన్నాడో, దేవుడు ఆ ఓడలోని ప్రవేశించి అప్పుడు నోవహుతో అన్నాడు, నోవహు నువ్వు ఓడలోనికి ప్రవేశించు, లోపలికి రా. అంటే రా అంటే లోపల ఆయన ఉన్నాడని అర్థం. కమింగ్ టు ది ఆర్క్, ఓడలోనికి ప్రవేశించు, లోనికి కమింగ్ టు ది ఆర్క్, లోపలికి రా అని చెప్పి ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు ఓడలోనికి అతను తీసుకొచ్చాక అతను, అతని భార్య, కుమారులు, కోడళ్ళు వచ్చేసారు. ప్రభు చెప్పాడు, ఆహ్వానించారు, వారు లోబడ్డారు, లోపలికి వచ్చారు. తర్వాత జంతువులు, పవిత్ర జంతువులు, పవిత్రం కాని జంతువులు, పక్షులు, అలాగే పవిత్రమైనవేమి, పవిత్రం కానివేమి, మరి ఏమేమి ప్రభు ఆజ్ఞాపించాడో అవన్నీ లోబడి లోపలికి వచ్చినాయి. లోపలికి వచ్చాక
మరి వివిధమైన గుణాలు అందులో ఉన్నాయి కదా. జంతువులు పేర్లు పెట్టాడు కదా ఆదాము, ప్రతిదానికి పేరు పెట్టాడు. ఎందుకు పేరు పెట్టాడు? ఉం? వాటి వాటి గుణాన్ని బట్టి పేరు పెట్టాడు. ఉం? ఆ గుణాన్ని బట్టి పేరు పెడతామంటే అది ఏమైనదో పేరు, ఆ పేరే అర్థం. సో మరి వాటన్నిటికీ పేర్లు పెట్టాడు కాబట్టి వాటి వాటి గుణాలు అవి కలిగి ఉన్నాయి, కానీ అవి లోబడి వచ్చినాయి, విధేయత చూపించినాయి. పవిత్రమా అపవిత్రమా అని కాదు, అవి లోబడి లోపలికి వచ్చినాయి. ఇప్పుడు ఒక్క ఓడలో ఉన్నాయి. ఈ ఓడలో ఉన్నవన్నీ మరి వాటి వాటి గుణాన్ని బట్టి ప్రవర్తించలేదు. నోవహు ఎలాగ దేవునికి లోబడ్డాడో, దేవుడు చెప్పిన ఆజ్ఞకు ఎలా తప్పుపోకుండా విధేయత చూపించాడో, అతనితో ఉన్నవన్నీ అలా లోబడి ఉన్నాయి. ఏ జంతువు ఒకదాన్ని ఒకటి కరుచుకుని పొడుచుకుని చంపుకోలేదు. అవన్నీ నోవహుని చూస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులోనికి మనం వచ్చాం. సరే, ఇప్పుడు నోవహు వాడలో అవన్నీ అందులో ఉన్నాయి. దేవుడు చెప్పి ఉన్నాడు, మరి మహా భయంకరమైన జలప్రళయం రాబోతుంది అని హెచ్చరించినప్పుడు, మొదట హెచ్చరింపబడినప్పుడు నోవహు ఏమయ్యాడు? భయపడ్డాడు, చలించిపోయాడు. మూవ్డ్ విత్ ఫియర్, భయంతో కంపించినాడు. ఇప్పుడు లోపల ఉన్నాడు, ఇంకా ప్రళయం రాలేదు. ఎన్ని రోజులు రాలేదు? ఎన్ని రోజులు రాక ప్రళయం రాలేదు? ప్రవేశించాక ఎన్ని రోజులు? వారం కాదు. ఎన్ని రోజులు? 7 రోజులు. వారం అంటే సింపుల్. 7 దినములు, ఒక్కొక్క రోజు. మరి బయట ఏం జరుగుతున్నాయి? వాడలో ప్రవేశించు వరకు ఏం సంభవించింది? జనులు డాన్సింగ్, మంచి మ్యూజికల్ పార్టీస్, మంచి డాన్సింగ్స్, మంచి డెవలప్మెంట్స్, మంచి ఇల్లులు కట్టట, మరి ఇంకా నాటుతా మంచి ఎంగేజ్మెంట్లో ఉన్నారు. ఎవ్వరు ఖాళీగా లేరు. మెన్ నెట్ వర్క్, ఎవ్వరు పనుల్లో నిమగ్నమైనారు. భూమి మీద వర్ధిల్తున్నట్టున్నారు. మంచి మంచి కట్టడాలు, బిల్డింగ్ వర్క్లో జరుగుతున్నాయి. సో ఎన్నెన్నో శబ్దాలు వినపడుతున్నాయి. అరే, అందరు బాగానే ఉన్నారు, మనం వాళ్ళకి వచ్చేసాం. ఈరోజు అయిపోయింది, రేపు అలాగే వర్ధిల్తున్నారు వాళ్ళు. ఇంకా సైట్లు కొంటున్నారు, మరి బంగారం కొనుక్కుంటున్నారు, అవి ఇవి అన్నీ సంపాదించుకుంటున్నారు. మనుషులందరూ ఖాళీగా లేరు, పనిలో ఉన్నారు. అరే, లోపల ఉన్నాం మనం అని 2వ రోజు 3వ రోజు మరి కొడుకుల్లో, నాన్న వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనం లోపల ఉన్నాం. దేవుడేమో మూసేశాడయ్యా. దేవుడు వాడలో నోవహుని, అందులో ప్రవేశించినవన్నిటినీ ఏం చేసేసాడు? మూసివేసేసాడు. దేవుడు మూసేస్తే దాన్ని ఎవడైనా తెరవగలడా? అందుకే ముందుగా ప్రభులో ఉండాలి మనం. మరి రానున్న రోజులు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. ఎలా ఉన్నాయంటే, ద్వారం మూయబడుతుంది. ఏదో నెమ్మది గల స్థలాలు అనుకుంటున్నాము, ఎక్కడో బంధకాలు ఉన్నాయనుకుంటున్నాము, ఎక్కడో సువార్తకు విరోధంగా ఉన్నారు. ఇదివరలో మా చిన్నప్పుడు రష్యాలో ఇలా చంపేస్తున్నారంట, బైబిల్ చదవకూడదంట, బైబిల్ అసలు ఉండకూడదంట మనుషుల దగ్గర. అలాగే చైనాలో నా చిన్నప్పుడు క్రీస్తునికి వచ్చిన శ్రమలు అనే దానికి వచ్చి దైవజనులు చెప్పేవారు బోధ చేసేటప్పుడు. చైనాలో కమ్యూనిస్టులు ఇలా బాధలు పెడతారు, దేవుని వాక్యం చదవకూడదంట, ఆ దేశంలో బ్యాన్ చేశారంట అని చెప్పారు. మరి కొంతమంది మిషనరీస్ని చంపారు. వాచ్మెన్ని అనే దైవజనుడు కూడా మరి చెరలో పెట్టారు.
ఆయన ఎంతో దైవజనుడు, గొప్ప దైవజనుడు. భక్సింగ్ గారిని కూడా చూసినవాడు. భక్సింగ్ గారు కూడా ఆయనతో కలిసి పనిచేశాడు. బ్రదర్ జోర్డన్ సి ఖాన్ ఆయన కూడా పరిసర చేశాడు వారితో కలిసి చైనాలో. అయితే ఆయన కమ్యూనిస్టుల చేత నిర్బంధింపబడి జైల్లో వేయబడ్డాడు. తర్వాత ఆయన మీద ఏదైనా ప్రయోగాలు చేసి పిచ్చివాన్ చేశారు ఆయన్ని. గొప్ప దైవజనుడు. సో అలాంటి శ్రమల గురించి చెప్తా ఉండేవారు. తర్వాత రష్యాలో ఎలాగంట అని చెప్పేవారు. మరి కొద్దిమంది సువార్త భారం, దేవుని ప్రేమ ప్రజలకు తీసుకెళ్ళాలి, నశించు ఆత్మల ఎద్దకు. అందుకే దొంగ పనులు చేసేటవారు. ఏ దొంగ పనులు? బైబిళ్ళని కారు సీటుల్లో అక్కడక్కడ దాచేసి కుషన్లన్నీ తీసి పాడేసి పైన ఏదో మంచి షో కొట్టి లోపలంతా బైబిల్ ఎక్కించుకుని ఆ దేశంలోనికి రష్యాలో ప్రవేశించేవారట. ఒక్కవేళ వాళ్ళు దొరికారో ఏమైపోతారు? చంపివేయబడతారు, కాల్చివేయబడతారు. మరి జార్జ్ వర్వర్ బ్రదర్ భక్సింగ్ గారితో కలిసి పనిచేశాడు మన ఈ ప్రాంతాలన్నింటిలో కూడా. ఓఎం టీమ్ వాళ్ళు దేవుని స్వార్థను, పుస్తకాలని మరి దేశమంతటా, ప్రపంచం అంతటా వాళ్ళు తీసుకెళ్లారు. షిప్పుల మీద, తర్వాత ఎన్నో ట్రక్కులు ఆ షిప్పుల మీద తీసుకెళ్ళి ఆ బుక్స్ అని చదువుకుని రష్యాలోనేమి, చైనాలోనేమి, ఏ దేశంలో అయినా వారు సువార్త సేవకి వెళ్ళారు. ఆ పుస్తకశాలలో చూస్తే హిందూ పుస్తకాలు ఉంటాయి. అరే ఎందుకు ఇది పెట్టారు అంటే అది దొంగ పని. ఏం పని? ఇది పుస్తకశాల కాబట్టి ఏ పుస్తకం అయినా పెడతాం. ఇప్పుడు క్రైస్తవ శాల అంటే ద్వేషిస్తారు. అందుకని వాళ్ళు దర్శనం ప్రకారం ఏ విధంగానైనా సువార్త ప్రకటించాలి. కాబట్టి హిందూ పుస్తకాలు కూడా పెట్టుకుంటారు. మరి రష్యా వెళ్తే సెక్స్ పుస్తకాలు పెట్టుకుంటారు, సైన్స్ పుస్తకాలు పెడతారు. మరి పుస్తక ప్రదర్శన అని చెప్పి అందులో బైబిళ్ళు, క్రిస్టియన్ లిటరేచర్ అన్నీ అలా తీసుకెళ్ళేవారు. ఏ విధంగానైనా సువార్త ప్రకటించాలని వాళ్ళు మోటో. మరి ఇప్పుడు కొద్దిమంది నేను వాటిని ముట్టను, నేను అపిత్రవతమైన వాటిని ముట్టను అని చెప్పి మనం వాటిని జోలిపోం, నేరుగా క్రీస్తుని గురించి ప్రకటిస్తాం. మరి నేరుగా క్రీస్తుని ప్రకటిస్తే ఏమవుతారు? ఆటంకపెట్టబడతారు. సరే, ఇలాంటి శ్రమల గుండా మరి పూర్వం వినపడింది. అది నేడును అది మన మధ్యకి వచ్చినది. సువార్త ప్రకటించుటకు అవకాశం ఉండట్లేదు. ఇదంతటిని ఎవరు చేస్తున్నారు? బీజేపీ గవర్నమెంటా లేక అమెరికా గవర్నమెంటా? అమెరికాలోనూ సువార్తను అడ్డగిస్తున్నారు, ఫిన్లాండ్లోనూ సువార్తను అడ్డగిస్తున్నారు, రష్యాలోనూ సువార్తను అడ్డగిస్తున్నారు, హిందూ దేశంలోనూ అడ్డగిస్తున్నారు. ఇదంతటిని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వద్దు, వీళ్ళని చాలా మూర్ఖులు, వీళ్ళు మత పిచ్చోళ్ళు అని చెప్పి ద్వేషిస్తున్నాం. అయితే దేవుడే వాళ్ళని పైకి తీసుకొచ్చినప్పుడు దేవుడే వాళ్ళకి అధికారం ఇస్తున్నాడు. ఎందుకంటే దూరం మూసివేయటకు, భక్తిహీనత కమ్ముకుంటా వస్తుంది, అవిశ్వాసం చీకటి కమ్ముకుంటా వస్తుంది. కాబట్టి దేవుడు మూసివేస్తున్నాడు. అందుకే ముందుగా లోపల ఉండాలా. మరి ఆ ఓడలో నోవహు ఉన్నట్టుగా మనం క్రీస్తులో ముందుగా మనం నిలిచి ఉండాలి. ద్వారం మూయబడిందంటే లోపల ఎవడు తెరవలేడు. అందుకే మనకు అవకాశం ఇవ్వబడినప్పుడే మనము లోపల ఉండాలి. సో తర్వాత నేను వస్తానులే, ఆ మబ్బులు పట్టినప్పుడు, అక్కడ భూకంపం వచ్చినప్పుడు, అక్కడ ఏదన్నా సంభవించినప్పుడు అప్పుడు నేను భక్తిగా ప్రార్థన చేసుకుంటాను. అది కాదు, నెమ్మది గల సమయమే, పీస్ఫుల్ టైమ్స్ ఇవి. అయితే అకస్మాత్తుగా అదేనో సంభవిస్తుంది. అప్పుడు నువ్వు బయట ఉన్నాయల్లా లోపల ప్రవేశింపలేవు.
అందుకనే సమయం ఉండగానే లోపల ఉండాలి. ఉం? మరి ఇప్పుడు బయట డెవలప్మెంట్లు అవుతున్నాయి, అయ్యో నేను ఇందులోనే ఉండిపోయాను. ఇప్పుడు మీరు అలాగున్నారు ప్రభునందు. బయట ఎన్నో డెవలప్మెంట్లు ఉన్నాయి, మీరు ప్రభునందు ఉన్నారు. ఒక దినం వస్తుంది, ఆ ప్రళయం వచ్చినప్పుడు మరి ఏ విధమైన భయం లేదు. ఎందుకనగా మీరు మీ ఇంటి వారు లోపల ఉన్నారు. ఉం? మీరు లోపల ఉన్నారు కాబట్టి బయట ఏ విధమైన ఆందోళన జరిగినా, మహా పిడుగులు పడినా, వడగండ్లు పడినా, గాలి తుఫాను కొట్టినా లోపల ఉన్న ఏ విధమైన భయం లేదు. కాబట్టి మరి మన ప్రభునందు నిలిచి ఉండుట ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ప్రేమ యందు నిలిచిండుడి, మరి దేవుని యందు నిలిచిండుడి అంటున్నాడు. మరి బయట కాదు, క్రీస్తులో మీరున్నారు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనం దీవించు ఆశీర్వచ పాత్ర. ఇదేం చెప్తున్నాడు పైన 15వ వచనంలో? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు. అంటే నేను మీతో మాట్లాడుతున్న మాటలు ఎవరితో మాట్లాడుతున్నట్టు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు. అంటే అవివేకులతో మాట్లాడుతున్నట్టు కాదు. అంటే మీరు గ్రహించుకోవాలని చెప్తున్నాడు ఈ మాట. చూడు, మొదటి వచనం కూడా, ఈ సంగతి మీకు తెలియకుండా, అంటే మీరు తెలుసుకున్న వాళ్ళుగా ఉండాలా, మీరు జ్ఞానం గలవారిగా ఉండాలా. మీరు తెలుసుకున్నవారు బుద్ధిమంతులుగా ఉన్నట్టు. బుద్ధి లేని స్త్రీలు, బుద్ధి లేని కన్యకలుగా కాదు. మీరు తెలివి కలిగిన వారుగా. తెలివి అంటే తెలిసిన వాళ్ళు అని అర్థం. కాబట్టి ఈ సంగతిని మీరే ఆలోచించుకోండి. అక్కడ యూదులతో ఆయన మాట్లాడినప్పుడు ఇది ఎట్టి మాట, ఎవడైనగాళ్ళు రక్తం తాగటం ఏంటి, మాంసం తినటం ఏంటి, ఆయన మాంసం లేక ఆయన శరీరం తినటం ఏంటి, కుదరదు, ఇది ధర్మశాస్త్రానికి విరోధం, మోషే ధర్మశాస్త్రం అలా రాయబడలేదు. సో వాళ్ళు అభ్యంతరపడి కోప్పడి వెళ్ళిపోతుంటే ఆయన చెప్పాడు, నేను మీతో చెప్తున్న మాట ఆత్మయు జీవమునైనది. ఆత్మీయార్థంతో చెప్తున్నాను, జీవార్థాన్ని చెప్తున్నాను. మేము ఉండం. వెళ్ళిపోయినవాడు మళ్ళీ వచ్చాడా? మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నారా? ఎక్కడుంది అది? యోహాను 6:66 6 కాదు, వెళ్ళిపోయారు. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో వెనక తీసి మరి అన్నడు కలుసుకోలేదు, మరి అన్నడు లోపలికి రాలేదు. ఆయనలో లేకుండా వెళ్ళిపోయినాడు మరి అన్నడును. సో వాడిలో లేకపోతే, క్రీస్తులో లేకపోతే మరి అన్నడు ఆయన చూడలేము. చూడండి 10వ అధ్యాయం 1 కొరింథీ అప్పుడు 16వ వచనం. మనం దీవించు ఆశీర్వచ పాత్రలోని త్రాగుట, మనమందరం ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము, ఆయన శరీరంలో ఏకమై ఉన్నాం. సో ప్రభు పాత్రలో మనం పాలు పుచ్చుకుంటున్నాం, ప్రభు బల్లో పాలు పుచ్చుకుంటున్నాం. దాని అర్థం మీరు ప్రభునందు ఉన్నారు అని అర్థం. మీరు బయట లేరు, ఉపద్రవాలు ఏం సంభవించట్లేదు, బయట అంతా నెమ్మదిగానే ఉన్నట్టున్నది. కానీ ముందుగా ద్వారం మూయబడక మునిపే లోపల ఉండాలి. మరి ప్రభుకు విధేయులమై ఉండాలని, ఆ ప్రేమ యందు నిలిచి ఉండండి, ప్రేమను కలిగి ఉండండి, అనగా క్రీస్తుని కలిగి ఉండండి, క్రీస్తునందు నిలిచి ఉండండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఆత్మీయమైన అర్థంతో ఈ సంగతులు చెప్తున్నాము. బలలో పాలు పుచ్చుకునేది
మరి వాస్తవంగా అప్పుడు మీరు ప్రభుతో కూడా ప్రత్యక్షమవుతారు. ఆయన ఎలాగున్నాడో మీరును అలాగ కనబడతారు. కాబట్టి మరి ప్రభు బల్లో పాలు పుచ్చుకునేటప్పుడు ఇంకా ఏమైనా అపిత్రతలు ఏదైనా మీలో నేళ్ళ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరిశుద్ధపరచుకోండి. మన శరీరంలో ప్రతి అవయవాన్ని తాకొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఇందాక ఈ మైక్ ఒకరి చేతిలో నుంచి ఒకరు కలిసి ఆరాధన కొరకై ఇచ్చాం. ఒక చేయి పట్టుకుంది, తర్వాత వారు నోరు దగ్గర పెట్టి ఆరాధించారు, తర్వాత ఇంకొకటి ఇచ్చారు. మరి ఇప్పుడు కరోనా టైంలో ఇలా కూర్చుంటాక అయిందా? అలాగైంది. ఒక్కొక్కరికి అసలు సాపలు వేయలేదు కొన్ని సంఘాల్లో. అక్కడ చాక్ పీస్ తోటో లేకపోతే పెయింట్ తోటో మార్కులు వేసి ఎవరు సాప ఆళ్ళే తెచ్చుకోండి, ఎవరు టవల ఆళ్ళే తెచ్చుకోండి అని చెప్పి అంతంత దూరాన్ని కూర్చోబెట్టారు. ఒక రొట్టెని పట్టుకొచ్చి నోరు తెరవండి అని చెప్పి నోట్లు వేశారు వేరు పాత్రలో. ఎందుకని ఎడబాసి ఉండాల్సి వచ్చింది. ఒకరికి అంటుకుంటుందేమో అని భయపడ్డాం. ఎందుకు? ఆ దినమున ప్రభు బల్ల రొట్టె విరిచినప్పుడు నేనే ప్రార్థన చేసి ఆ రొట్టె విరిచి మీకు ఇచ్చాం. నెక్స్ట్ 3-4 రోజులకి నాకు కరోనా ఉన్నదని తెలిసింది, పాజిటివ్ అని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. అప్పుడు ఎందరైతే ఆ రొట్టె తీసుకున్నారో అందరికీ అంటుకున్నదేమో అనుకున్నారు. ఆ రోజు వర్తమానం ఏమైనది? ఆ రోజు వర్తమానం అది 9వ తారీఖు అనుకుంటా, మే 2వ తారీఖు అనుకుంటా. ఆ రోజు వర్తమానం ఏంటి? ఎవడు నా యందు విశ్వాసం ఉంచునో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. ఆ రోజు వర్తమానం చెప్పి మరి ఆ తర్వాత రొట్టె విరిచి పంచిపెట్టాం. జీవజలములు, ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అది ఉద్దేశం. ఆ రోజున వర్తమానం దేవుడు వర్తమానం ఇచ్చాడు. కాబట్టి అదే ఆత్మబలంతో మీ వద్దకు వచ్చి ఆ రొట్టె విరిచాం. ఇప్పుడు ఎందరైతే పుచ్చుకున్నారో అందరికీ ఏం రావాలా? మరణం రావాలి. అందుకే భయపడి ఇదిగో అలాగంటే పాస్టర్ గారికి వచ్చింది, మరి బల్లో ఆయన రొట్టె ఇచ్చాడు. సో అప్పుడు అందరికీ భయం వేసింది. ఈ వార్త ప్రభుత్వానికి వెళ్ళింది. సో జొన్నల గారు మందిరం వాళ్ళు అందరు రండి అని 50 మంది వరకు టెస్ట్ చేశారంట. అది చేసినాక ఆ నర్సు గారు చెప్పారు, అయ్యా ప్రతి పూట అడిగేది ఎలా ఉన్నారు, ఉదయమున మధ్యాహ్నం సాయంత్రం రిపోర్ట్లు రాసుకోవాలి. ఫోన్ వచ్చేది, ఎట్లా ఉన్నారు, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా, దగ్గు వచ్చిందా, జ్వరం ఉందా, ఆ 3 అడిగేది. అడిగినప్పుడు నేను చెప్పేవాడిని, అమ్మ ఏమీ లేదు. దగ్గుందా? లేదు. జ్వరం ఉందా? లేదు. ఆయాసం ఏమైనా ఉందా? లేదు. అయితే జాగ్రత్తగా ఉండే 15 రోజులు. సరే అమ్మ. తర్వాత 3 రోజులకు 4 రోజులకు ఆవిడ మళ్ళీ అంటే రోజు చెప్తుంది. 4వ రోజున ఎప్పుడో, అయ్యా మీ మందిరంలో వాళ్ళకి 50 మందికి టెస్ట్ చేశాం, వారిలో ఎవరికీ లేదు అని చెప్పింది. దేవునికి వందనాలమ్మా అని చెప్పాను. అందరికీ మరణం వెళ్ళిందా, జీవం వచ్చిందా? జీవం నాలోనూ లేదు. అది ఎందుకు ఆ రిపోర్ట్ వచ్చిందో నాకైతే తెలీదు. కానీ దేవుడు ఏ రీతిగా జీవాన్ని మనకిచ్చాడో చూసాం. అది భౌతికంగా చూసాం. మరి ఆత్మీయమైన అర్థంలో మనం ఒకరినొకరము క్షేమాభివృద్ధిగా ఉండాలి. ఇప్పుడు మనలో ఒకరు ఆ కరోనా జబ్బుతోటి ఆ అంటువ్యాధితో మరి దగ్గరికి వచ్చి ఇది ముట్టుకుని
ఇప్పుడు ఇంకొకరికి ఇచ్చారు, ఆ వ్యాధి ఏమవుతుంది? పాసింగ్, అందరికి అంటుకుంటుంది. అలాగే మనం ఒకరినొకరు అవయవాలై ఉన్నాం. మనలో ప్రతి వారం ఏం చేయాలా? హానికట్లుగా ఉండుకో, ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఆ, నా అవయవాలన్నీ పరిశుద్ధం అవ్వాలి. అది కాలైనా చెయ్యైనా ఇవన్నిట్లో ఏ అవయవానైనా నేను ముట్టుకుంటే ఆ అవయవము పరిశుద్ధంగా ఉండాలా. మరి ఒక చోట దురద, మరి గజ్జి లేక అపిత్రమైనది ఉన్నది అనుకో, మరి ఆ ప్రాంతాన్ని చెయ్యని చేద్ది, గోకుతుంది. గోకినప్పుడు ఈ చెయ్యి ఏమవుతుంది? ఈ చేతితో మళ్ళీ ఏం చేస్తాం అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? కళ్ళకి వెళ్తుంది. కళ్ళలో నుంచి మళ్ళీ ఏదో తింటాం, అది లోపల పోతుంది. లోపల పోయాక హోల్ బాడీకి హానికరం అవుతుంది. అందుకే మరి చెయ్య పాత్రగా, ఒక చెయ్య శరీరంలో అవయము. మరి దీన్ని ఏదో వస్తువుని ముట్టుకుంటావు, ఏదో దాన్ని తాకుతాం. అందుకే మాటికి ఏం చేసేవారు? శానిటైజింగ్, శుభ్రపరచుకునేవారు. అలాగే లోకంలో ఉన్నాం మనం, ఇంకా అనేక సంగతులు మనల్ని అపవిత్రపరుస్తా ఉన్నాయి. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మనము పరిశుద్ధపరచుకోనాలి, పరిశీలించుకునాలా, పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ఏ తలంపుల ద్వారానో, ఏ క్రియల ద్వారానో మిమ్మల్ని మీరు అపవిత్రమైతే ప్రభు బల్లో పాల్పుచ్చుకోవద్దు. అయితే ప్రభు దగ్గర సరి చేసుకుని అప్పుడు పాల్పుచ్చుకునేలా హోల్ బాడీకి మీరు సహకారులుగా ఉన్నట్టే. మనం ఒంటరిగా లేము, శరీరంలో ఉన్నాము. ఈ శరీరంలోని అవయవాలుగా ఉన్నాము మనం. మనలో ప్రతి వారము ప్రభు పరిశుద్ధుడైనాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైనట్టుగా మనం కూడా పరిశుద్ధపరచుకున్నాలా. మనం ఆయన మూలంగా పుట్టిన వారము కాబట్టి మనం ఆయన మూలంగా పుట్టినవాడు పాపం చేయడంట. అంటే యోసేపు ఉన్నాడు, యోసేపు ఒంటరిగానే ఉన్నాడు, కానీ అతడు దేవుని ఎదుట ఉన్నాడు. అందుకే అతడు పాపము చేయలేకపోయాడు. అతను శరీరం కాదా, యవనస్తుడు కాదా, అంత అవకాశం, అంత మరి శరీర వాంఛ తీసుకోవచ్చు. కానీ అతడు దేవునికి భయపడినవాడు, దేవుని ఎదుట ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ఎదుట మనం ఎల్లప్పుడూ ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటే మనము ఆ నిరీక్షణతో జయించువారుగా కాగలం. లేని యెడల శోధనలో పడి అపిత్తులై జై జీవితం లేకుండా సిగ్గుపడాల్సిన వాళ్ళమే. మీ శరీరము లేక మీ వస్త్రములు డాగ్ చేయబడతాయి. డాగ్ చేయబడిన వస్త్రాలు సిగ్గు, శరీర క్రియలను బట్టి డాగు, సాక్ష్యము, పాడవట, ఇవన్నీ డాగులు. అందుకే ప్రభు దగ్గర పరిశుద్ధపరచబడిన వారమై యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాల్పుచ్చుకున్నారు. కాబట్టి ఈ సమయాన్ని మరి ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన ఎదుట సిగ్గు భయం లేని వారమై ఆనందంతో ఆ ప్రేమ అన్న వాడిని ఎదుర్కొంటకి సిద్ధపడాలి. మరి ద్వారం ఇంకా తెరవబడింది, ఇంకా బయట ఉన్నారేమో, ప్రభులోనికి రండి. తర్వాత ద్వారం మూయబడినాక మీరెవరో తెలియదు. కాబట్టి మరి ఈ సమయాన్ని యోగ్యమైన రీతిలో ప్రభు బల్లో పాల్పించుకున్నాడు. సమయంలో